దోచేయడం దాచేయడమే జగన్ అజెండా అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు విమర్శించారు. జగన్ అవినీతి అక్రమాలపై ఆయన ఓ వీడియో విడుదల చేశారు. 10వ తరగతి పరీక్ష పత్రాల లీకేజ్ నుంచి నేర చరిత్ర మొదలుపెట్టిన జగన్ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. అతను ఒక పక్కా వ్యాపారి, సమాజం మీద బాధ్యత లేదు, పేదల బాధలు తెలియవు. అతనిలో నరాన పెత్తదారి పోకడలు నిండిపోయి ఉన్నాయి. అసలు అతని చరిత్రే నేరమయం. శివశివాని స్కూల్ విన్యాసంతో పాటు సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో ప్రకాష్ బాబు అని ఎస్ఐ మీద దాడి చేసిన దౌర్జన్య కాండ కూడా మన వాడి చరిత్రలో రాసి ఉంది. కర్మ ఏంటంటే ముఖ్యమంత్రి హోదాలో సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ కొత్త బిల్డింగ్ను జగన్ ప్రారంభించడం. అసలు జగన్ మీద ఉన్నన్ని కేసులు, ఛార్జ్ షీట్లు ఏ ముఖ్యమంత్రి మీద ఉండి ఉండవు. శివశివాని స్కూల్లో పేపర్ లీకేజ్ కేసు కావచ్చు, సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో దాడి కావచ్చు, ఇవన్నీ జగన్కి నెట్ ప్రాక్టీస్ లాగా ఉపయోగపడ్డాయి. తండ్రి అధికారంలోకి రాగానే జగన్ స్వైర విహారం మొదలైంది. దోచేయడం దాచేయడమే ఎజెండాగా 2004 నుంచి 2009 వరకు రెచ్చిపోయాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి కేబినెట్ మంత్రిగా ఉన్న శ్రీ శంకర్రావు గారు, మాజీ మంత్రి శ్రీ ఎర్రంనాయుడు గారు హైకోర్టులో వేసిన పిటిషన్లతో ఈ 840 జగన్ దోపిడీ బట్టబయలైంది. ఈ రోజుకి జగన్ మీద సిబిఐ వేసిన ఛార్జ్ షీట్లు 11, ఈడీ కేసులు 9, నేరపూరిత కుట్ర